తమిళనాడులో పొలిటికల్ హీట్ మరింత రాజుకుంది. రజనీకాంత్ వర్సెస్ టీవీకే చీఫ్ విజయ్గా మారింది అక్కడ పరిస్థితి. రజనీకాంత్పై టీవీకే జనరల్ సెక్రటరీ ఆదు అర్జున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తే డీఎంకే పార్టీ రజనీపై బెదిరించింది. అంటే డీఎంకే రజనీని బెదిరించిందంటూ ఆదవ్ అర్జున్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను ప్రకంపనలు రేగుతున్నాయి. అలాంటి బెదిరింపులకు విజయ్ తలొగ్గలేదు, తల దించే ప్రసక్తే లేదు. అలాంటి బెదిరింపులను విజయ్ పట్టించుకోలేదు. ఆదవ్ అర్జున్ కామెంట్స్పై స్పందించారు రజనీకాంత్. రజనీకాంత్ రియాక్ట్ అయిన తర్వాత అది ఇప్పుడు మరింత ఆజ్యం పుంజుకుంది. ఇంకా చెప్పాలంటే మరింత పెరుగుతోంది అదుమారం. టీవీకే లీడర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం అంటూ కొట్టిపారేశారు రజనీకాంత్. నేను చెప్పేది ఒక్కటే, కాలం మాట్లాడకపోవచ్చు, కానీ సరైన సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. తమిళనాడులో ఇప్పుడు రజనీ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్గా మారింది పరిస్థితి. ఎన్నికలకు ముందు వరుసలో ప్రస్తుతం ఈ వివాదం కీలకమైన డిస్కషన్ దారితీస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే కరూరు తొక్కిసలాట కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నారు విజయ్. ఇంకోవైపు విడాకుల కేసు. ఇలా విజయ్కి ఒక విధంగా చెప్పాలంటే చిక్కుల మీద చిక్కులు పడుతున్న సందర్భంలో ఇప్పుడు ఇంకొక వివాదాస్పద వ్యాఖ్యలు తన పార్టీ నుంచి రావడం, అది తన మెడకు చుట్టుకోవడం ప్రస్తుతం మరింత కష్టాల్లోకి నెట్టేస్తుందా? ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మే 4న ఫలితాలు రాబోతున్నాయి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నెల రోజులు, ఒక 5 రోజులు అటు ఇటు మినహాయిస్తే, పోనీ 5-6 రోజులు లేకపోతే వారం రోజులు అటు ఇటు మినహాయిస్తే కనుక నెల రోజులు మాత్రమే మిగిలినాయి ఎన్నికలకు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ చేసిన ఆ స్టేట్మెంట్, మరి ముఖ్యంగా తన పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడుతూ డిఎంకే ప్రెషర్ చేస్తుంది, డిఎంకే ఒత్తిడో లేకపోతే డిఎంకే కారణమన్న అర్థం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు. అసలు ఇందుకే ఆయన ఏమన్నారంటే కనుక రజనీకాంత్ రాజకీయాల్లో రాకుండా వెనకడుగు వేయడానికి కారణం డిఎంకే కుటుంబం నుంచి వచ్చిన బెదిరింపులు అంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది.